మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక దేవగురు బృహస్పతి గురువు గారి యొక్క సంచారం మిథున రాశిలోకి మారుతుండడం మే 15 నుంచి. మరి వీళ్ళకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుందని గురువు గారు కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో గోచారంలోకి రాబోతూ ఉన్నారు. ఎప్పుడైతే గురుడి యొక్క సంచారం మిథున రాశిలోకి స్టార్ట్ అవుతుందో వ్యయ స్థానంలో, సో మనకి మాటలోనే అర్థమవుతుంది వ్యయ స్థానం అంటే ఎక్స్పెండిచర్ అండ్ లాస్ అండ్ ఆల్సో ద హౌస్ ఆఫ్ స్పిరిచువాలిటీ, చారిటీస్ అండ్ డొనేషన్స్. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. బట్ ఏదైనా 12th హౌస్ అనేది అది చారిటీ చేసినా డొనేషన్ చేసినా మనం లాస్ అయినా ఎక్స్పెండిచర్ చేసినా ఏదైనా కూడా ఫైనాన్షియల్గా ఇన్కమ్ పెరిగేదానికంటే ఖర్చు అనేది మాత్రం మనకి ఇక్కడ పెరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. బట్ ఎప్పుడైతే కర్కాటక రాశికి శుభగ్రహమైన గురుడు వ్యయ స్థానంలో ఉండటం వల్ల శుభమూలకమైన ఖర్చు అనేది జరిగే ఆస్కారాలు ఉంటాయి. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, శుభగ్రహం కాబట్టి 12th హౌస్లో ఉండటం వల్ల శుభమూలకంగా ఏదన్నా ఒక శుభకార్యం చేయటం వల్ల ఏదో ఇక్కడ 12th హౌస్ నుంచి 12, 1, 2, 3, 4 ఏదైనా వెహికల్ తీసుకోవటం వల్ల, ఫిక్స్డ్ అసెట్ తీసుకోవటం వల్ల, సో ఈ విధంగా ఆయన కొన్ని పాజిటివ్ వేలోనే ఖర్చు చేయించే ఆస్కారాలు ఉంటాయి తప్పించి నెగిటివ్ ఖర్చులు, అన్నెసరీ ఖర్చులు చేయించడు. అండ్ అలాగే పిల్లల ఎడ్యుకేషన్ గురించో, సమ్ గ్రోత్ గురించో, వ్యాపారంలో ఇంకా ఎదగాలంటే ఇంకొంచెం పెట్టుబడి పెట్టాలనో ఈ విధమైనవి కొన్ని ఖర్చులు అనేవి పెరుగుతుంటాయి. బట్ ఈ 1 year కూడా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఏ విషయంలో? ఖర్చుల విషయంలో. డొనేషన్స్, చారిటీసు, ఏదో విధంగా మీరు ఏదైనా చక్కగా ఉన్న నీడీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇలా చేసినా అది పాజిటివ్ వేలో వెళ్తుంది. వద్దన్నా ఏదో విధంగా ఖర్చు అయితే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ 12th హౌస్లో గురుడి యొక్క సంచారం డెఫినెట్గా స్పిరిచువలిజం, హయ్యర్ స్పిరిచువలిజం, సో మంచి డెప్త్లో స్పిరిచువాలిటీ కోసం స్పిరిచువాలిటీ పెరగటం కావచ్చు, డిస్టెన్స్ ట్రావెల్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కావచ్చు, లాంగ్ జర్నీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇది చాలా మంచి టైం. సో కాబట్టి శుభమూలకంగా ఎక్స్పెన్సెస్ అనేవి ఈ సంవత్సరం కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే 12th హౌస్లో గురువు గారి యొక్క సంచారం ఉందో డెఫినెట్గా ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి అటు ఆరోగ్యం రీత్యా కావచ్చు, మనం తీసుకున్న రుణాలు కట్టడం కోసం కావచ్చు, సో అలాగే కాన్ఫ్లిక్ట్స్, కోర్టు కేసెస్ ఏమైనా నడుస్తుందో వాటికి సంబంధించి ఒక ఎండింగ్కి సంబంధించి మనం పెట్టే ఖర్చు కావచ్చు, అలాగే ఫారెన్ ట్రావెల్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి, లైఫ్లో గ్రోత్ గురించి మీరు చేసే ప్రయత్నాలకి సంబంధించి డెఫినెట్గా అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మంచి ఛాన్సెస్ ఉంటాయి. దాని ద్వారా కూడా ఖర్చులు ఉంటూ ఉంటాయి. 12thలో ఉన్న గురుడు 12, 1, 2, 3, 4 4th ఇక్కడ 5th ఆస్పెక్ట్ 4th హౌస్ మీద ఉంటాం. సో డొమెస్టికల్గా 4th హౌస్ మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, గృహ వాతావరణం కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య మంచి ఒక సాత్వికమైన అంటే కుజుడు లాంటి లేకపోతే ఇంకా ఏదైనా క్రూరగ్రహం లాంటిది చూస్తే కొంచెం ఫ్యామిలీ హౌస్ అంతా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. బట్ గురుడి ఆస్పెక్ట్ ఉండటం వల్ల 12th హౌస్ మీద నుంచి ఫ్యామిలీలో కొంత అండర్స్టాండింగ్, ఫ్యామిలీలో కొంతవరకు చక్కగా సత్వంగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేట్టు ఉండటం. సో 4th హౌస్ మీద ఈయన ఆస్పెక్ట్ ఉండటం వల్ల బండో, వెహికలో ఏదో ఒకటి కొనుక్కోవటం, గృహపరంగా గృహానికి సంబంధించిన విషయాలు, రెనోవేషన్, ఇంటికి సంబంధించో ఏదో ఒక విషయాలకు సంబంధించో కొన్ని ఖర్చులు పెడుతుండటం, ఫిక్స్డ్ అసెట్ ఏమైనా కొనటం, ఇలాంటివి కూడా జరిగే ఆస్కారాలు ఉంటాయి. డైరెక్ట్ ఆస్పెక్ట్ 6th హౌస్, ఆయన స్వక్షేత్రం ధనుర్రాశి. 6th హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఏదైతే ఉందో చక్కగా శత్రువులకు కూడా గురుడు లాంటి ప్లానెట్ ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు వాడికి మంచి మాటలతోనే, ఇంటెలిజెన్స్తోనే వాడికి ఎలా లాజిక్గా చెప్తే అర్థం ఉందో అలా చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ శత్రువుని గిచ్చి
ఆయన మన మీద పగ పెట్టుకుని వాడు మళ్ళీ మన మీద పగ సాధించేటట్టు చేయడు. సో కాబట్టి వాడిని అలా కంట్రోల్ చేస్తుంటాడు. నాన్న అది కాదు నాన్న, ఇది నాన్న అని చెప్పి మంచి మాటల ద్వారా, త్రూ యువర్ ఇంటెలిజెన్స్, మీ జ్ఞానం ద్వారా, మీ యొక్క చాకచక్యంతో శత్రువుని చక్కగా మీరు కూల్ డౌన్ చేస్తా ఒక వేలో దేవగురు ఆయన ఆస్పెక్ట్ ఆయన ఇంటి మీద ఉంది. కాబట్టి ఏంటంటే చెడ్డవాడికి కూడా మంచి మాటలతోనే చక్కగా మీరు మీ యొక్క ఎనిమీస్ని మీ వైపు తిప్పుకునే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ రుణ రోగ శత్రుస్థానం మీద ఆయన ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఎలివేట్ అయినా మళ్ళీ క్యూర్ అవుతుంది. శత్రువులు పెరిగినా మళ్ళీ వాళ్ళు మాట విని మీ దారిలోకి వస్తారు. సో ఇలాంటివి కూడా గురుడి రాశిలో ఉన్నప్పుడు కొంచెం అప్పులు, లోన్స్ పెరిగే ఆస్కారాలు కూడా ఉండొచ్చు. ఇక ఆయన నెక్స్ట్ ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ 8th హౌస్ మీద ఉంటాం. అసలు ఇది మెయిన్ పాయింట్. ఎప్పుడైతే రాహు 8th హౌస్లోకి వచ్చాడో కర్కాటక రాశి వారికి 8th హౌస్ రిలేటెడ్గా ఆయన ఆరోగ్యం మీదో, ఆయుస్థానం మీదో, జాయింట్ అకౌంట్స్ మీదో ఒక రకమైన టెన్స్డ్ ఫీలింగ్స్ని తీసుకొస్తాడు, అనవసరమైన ఫైనాన్షియల్ లాస్ చేయడానికి. ఆల్రెడీ అష్టమశని వెళ్ళింది, కానీ అష్టమంలో రాహు వచ్చాడు. ఇలాంటి టైంలో ఆల్రెడీ అష్టమశని మనకి చాలా దెబ్బగొట్టిందిరా బాబు, ఇక అష్టమంలో రాహు కూడా వచ్చి ఇంకేం చేస్తాడు అనుకునే టైంలో గురుడి యొక్క ఆస్పెక్ట్ రాహు మీద ఉండటం వల్ల 12th హౌస్ మీద నుంచి రాహువు అన్నెసరిగా హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ చేసి అనేకమైన నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో గురుడి ఆస్పెక్ట్ ఉండటం వల్ల అక్కడ దాకా వెళ్ళి డబ్బులు పోగొట్టుకునే డెసిషన్ తీసుకోవడానికి వెళ్ళి మోసపోయేదాకా వెళ్ళి వాడి చేతిలో డబ్బులు పెట్టకుండా మోసపోకుండా అమ్మా బయటపడ్డాం అనుకునే విధంగా బయటకు వస్తూ ఉంటారు ఈ సంవత్సరం. సో ఈ విధంగా గురువు గారి ఆస్పెక్ట్ 12th హౌస్ మీద, 6th హౌస్ మీద, 8th హౌస్ మీద 3 దుస్థానాల మీద కూడా ఉంది. 12th, 6th, 8th 3 దుస్థానాలు, 6, 8, 12. సో కాబట్టి ఏదైనా దుస్థానాల మీద గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఉండడం 1 year కూడా డెఫినెట్గా కొంచెం మనకి ఓవర్ నెగిటివిటీగా వెళ్తూ ఉంటుంది ఈ టైం పీరియడ్. ఎందుకంటే దుస్థానాలన్నీ యాక్టివేట్ అయి ఉన్నాయి కాబట్టి, దుస్థానాలంటే డెఫినెట్గా మనకి అంత ప్రశాంతంగా మనం కూర్చొని ఇవ్వవు. ఈ హౌసెస్ మీద గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా హెల్త్ పరంగా, హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ వీటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటా. అలాగే 12th హౌస్లో ఒక గురుడు మామూలుగా శుభమూలకంగా కొన్ని అవసరాల నిమిత్తం మీ ఖర్చులను ఎక్స్పాండ్ చేస్తున్నాడు కాబట్టి చూసుకుని ఈ సంవత్సరం డబ్బుల్ని ఎలా ఖర్చు పెడితే బాగుంటుందో అలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఆదాయానికి మించి వ్యయం ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ప్లానింగ్ అనేది అవసరం అనేది అర్థమవుతుంది ఈ సంవత్సరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.